చదువయితే ఎక్కట్లేదన్నా. మనకి ఆడ కూర్చున్నప్పుడు మా సార్ ఒక అతను ఉండేవాడు. హ్మ్. అప్పుడు మనకి సార్లు ఎలా ఉండేవాళ్ళు, రూమ్‌కొచ్చేసేవాళ్ళు, సరదాగా చిల్ అయ్యేవాళ్ళు. అలాగా ఒరేయ్! క్లాస్‌లో అందరూ మన గురించి కొంచెం బ్యాడ్‌గా అనుకుంటున్నారు. హ్మ్. నేను నీకు రేపొద్దున నిన్ను క్వెషన్ అడుగుతాను. హ్మ్. నువ్వు ఆన్సర్ చెప్పు దానికి. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాను. హ్మ్. నీ ఈ 3 లైన్‌లు నేర్చుకో అని నాకు చెప్పాడు. నేను మిద్దెక్కి మొత్తం నేర్చుకుంటాను. అది ఎలా నేర్చుకుంటాను ఇంగ్లీష్ నేను? దిస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అదొక బిట్టు. అటు బిట్ నేర్చుకున్నా. బిట్లు మారిపోతున్నాయి నేర్చుకొని చెప్పేటప్పుడు. అని చెప్పి మొత్తం ఒక 2 గంటలు నేర్చుకొని కిందకొచ్చి చెప్పా మా సార్‌కి. ఈ 3 లైన్‌లు మీరు చెప్పేయండి. దీనికి క్వెషన్ ఏంటని అడిగితే నేను వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాను అన్నా. మనకసలకి ఆ 3 లైన్‌లు నేర్చుకోవడానికి అవ్వట్లేదు. ఇంక బీటెక్ ఏడ చదువుతాంలే అని మానేశాను ఇంకా. క్లారిటీ వచ్చేసింది. కానీ నాకు అప్పటి నుంచి ఒక అదృష్టం అనేదైతే ఉంది. ఆ! ఫ్రీ సీట్ వచ్చింది. ఎంసెట్ ఈ చుక్కలు పెట్టడం కదా! ఆ! చుక్కలు 26,700 ఎంతో ర్యాంక్ వచ్చింది నాకు. మంచి ర్యాంక్ కింద. చాలా మంచి ర్యాంకు. ఫ్రీ సీట్ వచ్చింది నాకు. ఓరియా! అలా ఎలాగా ఆ చుక్కలలో లక్కీ కలిపి ముగ్గేసావేంటి? ఏందో అన్నీ చుట్టుకుంటా వచ్చేసిన. మనకి పాస్ అవ్వాలి అని భయం లేదు కదా! అదే. ఫెయిల్ అయిపోతే ఎవడో ఏదో అంటాడని భయం లేదు కదా! టెన్షన్ లేదు. టెన్షన్ ఉండేవాడు తప్పులు పెట్టేస్తాడు అన్నీ. అన్ని 3లు పెడదాం, అన్ని 4లు పెడదాం అని. నేనేదో చుక్కలు పెట్టుకుంటా ఉంటే అది 84 ఎంతో వచ్చాయి.